2026 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 6వ తారీఖు వరకు అంటే నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారుగా అంటే దాదాపుగా 16 పని దినాలు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నడిస్తే సహజంగా అసెంబ్లీ జరుగుతుందంటే అందులో మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగబోతోంది. ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలంగా అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్చి 31 వరకు కూడా గడిచిన సంవత్సరంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఆదాయాలేంటి, వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే, అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. చూస్తే మొత్తం బడ్జెట్ అంతా ఏం జరిగిందా మొత్తం చూస్తే అసలు అప్పు ఎంత, అంటే రాబడి ఎంత వస్తుంది, రాబడిలో ఖర్చులకు మించి అంటే ఏ మేరకు లోటు కనపడుతుంది, అంటే రాబడి కన్నా వ్యయం ఎంత ఉంది, వ్యయానికి రాబడికి వ్యత్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా పూరించబోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారేమని ఆశగా చూస్తే కనీసం వారు చెప్పాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం, సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా అడుగుతున్నాను, ఈ బడ్జెట్లో మీరు కిందటి బడ్జెట్లను ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను తోపు చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ల అనుభవం 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పారు కదా. మీరు చాలా అపారమైన సంపద సృష్టించాను అయ్యని చెప్పారు, ఇయ్యని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఖజానా ఎంత అప్పు చెప్పారు? కేవలం 100 కోట్లు కూడా సరిగా లేనటువంటి ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అనుభవం లేనటువంటి నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024వ సంవత్సరం తను దిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మీరు రికార్డు స్థాయిలో నేనే ముఖ్యమంత్రిగా చేశాను దేశంలో అని చెప్తున్నారు. మీకు ఎంతతో అప్పచెప్పారు? సుమారు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల ఖజానాలో నిల్వతో మీకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 7-8 వేల కోట్ల నిల్వతో అప్పచెప్పారు. ఆయన మీరిచ్చిన 100 కోట్లతోనే ఆయన నెట్టుకొచ్చాడు. మీకు జగన్ గారు అప్పచెప్పినటువంటి 7-8 వేల కోట్ల రూపాయలు మీకు అప్పచెప్పితే కనీసం ఒక్కరోజు కూడా ఏ బడ్జెట్లో కూడా ఈ విషయాలను మీరు ముచ్చటించరు, చెప్పరు, ప్రపంచానికి తెలియనివ్వరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు కదా, 14 లక్షల కోట్లని. ఈ రోజుకి
మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి 9,25,000 కోట్లని ఇవాళ కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ కూడా అబద్ధాలు చెప్తున్నారు కదా. ఇవాళ మీ బడ్జెట్లో ఏమని చెప్పారు అంటే సవరించిన అంచనాలు అప్రాపరేషన్ లో 2025-26 దాని ప్రకారం ఇప్పటికీ అంటే డిసెంబర్ 31 నాటికి 480 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉందని చెప్పారు. కానీ మీరు కిందటేడాది ఏప్రిల్ 1వ తారీఖు ముందు బడ్జెట్ అంచనాలు తయారు చేసేప్పుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? కేవలం మేము 30,000 కోట్లు 33,185 కోట్లు మాత్రమే లోటుకు పరిమితం అవుతామని చెప్పని మీరు అంచనాల్లో చెప్పారు. 33,185. కానీ మీరు డిసెంబర్ 31 నాటికి ఈ రాష్ట్ర ఆదాయ లోటు ఎంత అంటే 60,480 కోట్ల రూపాయలు. 60,480 కోట్లు అంటే దాదాపుగా 185% మీ లోటు పెరిగింది. మీరు ఊహించిన లోటు కంటే పెరిగింది. ఇంకా 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లో కూడా మీరు ఎంత సంపాదించాలి? మీ లోటు పూడ్చాలంటే 90,000 కోట్లు సంపాదించాలి. అవుతుందా? 3 మాసాల్లో అవుతుందా? జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయ్యే వ్యవహారమేనా? మీరు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు కదా. ఇదంతా కూడా అంటే పచ్చి మోసం అని చెప్పని నేను చెప్పట్లా. నేను చెబితే మీరంటే గిట్టదు కాబట్టి, జగన్ గారికి గిట్టదు కాబట్టి, లేదా మా పార్టీకి గిట్టదు కాబట్టి, నాకు రాజకీయంగా మీ విరోధిని కాబట్టి నేను మాట్లాడానని చెప్పొచ్చు. కానీ ఈనాడు రామోజీరావు గారి పేపర్ రాబడి సాధించటమే అసలు సవాల్. ఏమంటారు ఈనాడులో? రాష్ట్ర ప్రభుత్వం 3,32,205.34 కోట్ల మేర బడ్జెట్ ను సమర్పించి అందులో 2,34,140.14 కోట్ల రెవెన్యూ రాబడి ద్వారా సాధిస్తామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ స్థాయి రాబడి సాధించడమే అసలు సవాల్. సార్ వినండి చంద్రబాబు నాయుడు గారు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,17,976.53 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేశారు. సవరించిన అంచనాల్లో అది 1,96,903.53 కోట్లకే పరిమితం చేశారు. జనవరి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం 1,40,000 కోట్ల రెవెన్యూ రాబడి అని ప్రభుత్వం పేర్కొంది. మీ ఈనాడు పేపరే మీ గురించి ఈ రకమైన రాతలు రాసే పరిస్థితి ఉంటే మీ ప్రభుత్వం గురించి అంటే మీరు చెప్పేటువంటి అన్ని లెక్కలు కూడా కాకి లెక్కలు, అబద్ధపు లెక్కలు, మైక్లో మాట్లాడేది. మీరు అసెంబ్లీలో కాగితం మీద సమర్పించేది ఒకటి, మీరు సమర్పించిన దాన్ని ఈనాడు రాతపూర్వకంగా రాసింది. మరి ఈ రాతపూర్వకంగా రాసిన దాంట్లో రాబడి లేదు, ఆదాయం పడిపోయినాయి, రెవెన్యూ రాబడి లేకపోగా లోటు పెరిగిపోతుంది. అంటే 2,34,140 కోట్ల రూపాయలు మేము ఆర్థిక రాబడి మేము సాధిస్తామని చెప్పి మీరు కోతలకు వచ్చి ఇవాళ అది మీకు 1,40,000 కోట్లకు పడిపోయిందంటే అంటే 2,10,000 సవరించిన అంచనాల ప్రకారం ఏంటి? రేపు మార్చి 31 వరకు 2,17,000 కోట్లు అని చెప్తున్నారు. ఎంత అంచనా వేశారు? 2,34,000 చిల్లర అంచనా వేసి ఇప్పుడు సవరించిన దాంట్లో ఏం చెప్తున్నారు? ఇంకా మార్చి 31 దాకా టైం ఉంది, 2,17,000 అంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చింది 1,40,000 అని ఈనాడు రామోజీరావు గారు చెప్తున్నాడు.